హే గైస్ అందరికి వెల్కమ్ బ్యాక్. సో మీకోసం ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో అయితే తీసుకొచ్చా. వీడియో అయితే చివరి వరకు చూడండి. ఈ వీడియోలో అసలు పార్ల్ యూనివర్సిటీ ఎలా ఉంటది, అసలు ఫ్యాకల్టీ ఎలా ఉంటారు, టీచింగ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, అటెండెన్స్ ఎలా కౌంట్ అవుతుంది, క్లాసెస్ అండ్ ల్యాబ్స్ ఎలా ఉంటాయి. సో ఈ టాపిక్స్ అన్ని ఈ వీడియో అయితే కవర్ చేద్దాం. కానీ ఒక్క విషయం, ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటది బట్ చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో. చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మన యూనివర్సిటీలో ఉన్న ఎడ్యుకేషనల్ ఎన్విరాన్మెంట్ అయితే ఎలా ఉంటుందో చూద్దాం. ఎడ్యుకేషనల్ ఎన్విరాన్మెంట్ అనగానే మనకి గుర్తొచ్చేవి టీచింగ్, క్లాసెస్ అండ్ ల్యాబ్స్, అటెండెన్స్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, ఎగ్జామ్ స్ట్రక్చర్, మొబైల్ ఫోన్స్, కల్చరల్ యాక్టివిటీస్, క్యాంపస్ ఎన్విరాన్మెంట్, ప్రాజెక్ట్స్, హ్యాకథాన్స్, ఫైనల్ గా అమ్మాయిలు. సో ఫస్ట్ అమ్మాయిల గురించి చెప్తే బాగోదు భయ్యా. సో ఎందుకంటే ఎవరైనా పేరెంట్స్ చూస్తే కనుక నన్ను ఎగరేస్తుంటారు ఫస్ట్. సో వన్ బై వన్ అన్ని కవర్ చేద్దాం, కంగారు పడకండి. ఫస్ట్ మనం టీచింగ్ గురించి చూద్దాం. సో ఇది మనకి నార్త్ యూనివర్సిటీ కాబట్టి సో టీచింగ్ స్టైల్ వచ్చేటప్పటికి మనకి ఇంగ్లీష్ అండ్ హిందీలో అయితే ఉండిద్ది అనమాట. మన సౌత్ స్టూడెంట్స్ కి క్లారిటీగా అర్థం అవ్వడానికి వాళ్ళు ఇంగ్లీష్ లో ఎక్కువ వాడతారు అనమాట. ఇంగ్లీష్ టీచింగ్ ఉంటది కాబట్టి మనకైతే ఆటోమేటిక్ గా అయితే ప్రాబ్లం లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్యాకల్టీ కూడా చాలా ఫ్రెండ్లీగా అయితే ఉంటారు అనమాట. ఈ కాన్సెప్ట్ క్లియర్ గా చెప్తారు. బట్ మనం కూడా ఫ్యాకల్టీకి తగ్గట్టు నడుచుకోవాలి కాబట్టి సో ర్యాష్ బిహేవియర్ అవన్నీ ఉండకుండా సో ఫ్యాకల్టీకి తగ్గట్టు నడుచుకుంటే ఫ్యాకల్టీ కూడా మనతో స్మూత్ గా అయితే మూవ్ అవుతారు. సో ఇంకోటి ఏంటంటే ప్రతి డిపార్ట్మెంట్ కి ఒక హెచ్ఓడి అయితే ఉంటారు అనమాట. సో మాది వచ్చేటప్పటికి సిఎస్సి కాబట్టి సిఎస్సి కంటూ ఒక హెచ్ఓడి, అలాగే మెకానికల్ కంటూ ఒక హెచ్ఓడి, అలా హెచ్ఓడిస్ అయితే ఉంటారు అనమాట. దానికి మిగతా డిపార్ట్మెంట్లకు కూడా కొంచెం మాలాగే కొంచెం ప్యారలల్ గా అయితే ఉంటాయి అనమాట. సో మెయిన్ ఏంటంటే నేను సిఎస్సి స్టూడెంట్ కాబట్టి సో సిఎస్సికి సంబంధించి ఎక్కువ చెప్తా. అండ్ ఎక్కువ అడ్మిషన్లు కూడా సిఎస్సి మీద అవుతున్నాయి కాబట్టి ఇక ప్రాబ్లం లేదు. ఒకవేళ మిగతా డిపార్ట్మెంట్లకు సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక ఒకసారి కామెంట్ చేయండి, నేనైతే దానికోసం సపరేట్ వీడియో అయితే చేస్తాను. ఇంకా నాకు తెలిసినంత వరకు టీచింగ్ ఎలా ఉంటది అన్న ఒక బేసిక్ ఐడియా అయితే తెచ్చేసాను అనుకుంటున్నా. సో ఇంకా నెక్స్ట్ క్లాసెస్ అండ్ ల్యాబ్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఫస్ట్ క్లాస్ టైమింగ్స్ ఎలా ఉంటాయో చూద్దాం. అంటే ఒక్కొక్క ఇయర్ వాళ్ళకి ఒక్కొక్క టైమింగ్ అయితే ఉంటది అనమాట. మీకు అర్థమయ్యేలా క్లారిటీగా చెప్తాను చూడండి. ఫర్ సపోజ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారు. సో వాళ్ళ క్లాస్ టైమింగ్స్ వచ్చేటప్పటికి మార్నింగ్ 9:45 నుంచి ఈవినింగ్ 4:20 వరకు అయితే ఉంటది అనమాట. ఇంకా సెకండ్ ఇయర్ కి వస్తే మార్నింగ్ 7:30 నుంచి ఆఫ్టర్నూన్ 2:30 వరకు అయితే ఉండిద్ది అనమాట. ఇంకా అలాగే థర్డ్ ఇయర్ కి ఒక టైమింగ్ ఉంటుంది, ఫోర్త్ ఇయర్ కి ఒక టైమింగ్ ఉంటది అనమాట. సో వాళ్ళ ఇష్టం, సో వాళ్ళు ఎటు మూవ్ చేస్తే అటు మూవ్ అవుతుంది అనమాట టైమింగ్. ఇంకా క్లాసెస్ లో ల్యాబ్స్ లో స్టూడెంట్స్ కి ఇచ్చే ఫెసిలిటీస్ ఏంటో చూద్దాం. సో క్లాసెస్ గురించి చెప్తే ఫస్ట్ క్లాసెస్ లో మనకి ఒక ఎల్ఈడి బోర్డు అండ్ అలాగే ఒక వైట్ బోర్డు, ఒక గ్రీన్ బోర్డు అయితే ఉంటది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఒకవేళ క్లాసెస్ లాంగ్ ఉంటే గనక సో ఎక్కడికక్కడ పైన మనకి మానిటర్స్ అయితే ఉంటాయి అనమాట, లైక్ టీవీస్. సో దాని ద్వారా బోర్డు ప్రాబ్లం అనేది రాదు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే క్లారిటీ టీచింగ్ ఉంటది కాబట్టి ఇంకా మానిటర్ మీద డిస్ప్లే చేస్తూ మనకి టీచింగ్ అయితే చేస్తారు. ఇంకోటి ఏంటంటే మనకి బెంచెస్ కి ఛార్జింగ్ పోర్టల్స్ అయితే ఉంటాయి అనమాట. సో ల్యాప్టాప్ ఛార్జింగ్ కోసం ఫోన్ ఛార్జింగ్ అని చేసుకోవచ్చు. ఫస్ట్ ఇయర్ కి సెకండ్ ఇయర్ కి ల్యాప్టాప్స్ అయితే అంత అవసరం లేదు. బట్ ఏంటంటే మీరు ఏమైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్టార్టింగ్ నుంచి నేర్చుకోవాలనుకుంటే గనక సో తెచ్చుకోండి. లేదంటే గనక థర్డ్ ఇయర్ నుంచి అయితే కంపల్సరీగా అయితే కావాలి. ఇంకా ల్యాబ్ విషయాలకు వచ్చేస్తే సో ల్యాబ్ లో ఫెసిలిటీస్ వచ్చేటప్పటికి మనకి ఒక ఎల్ఈడి స్క్రీన్ అయితే ఉండిద్ది, 100% వర్కింగ్ పీసీస్ అయితే ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఒక ఎక్స్ట్రా బెనిఫిట్ గా యాపిల్ ల్యాబ్ అయితే ఉంటది అనమాట. బట్ అది మనం చూడడానికి కానీ వాడడానికి అయితే కాదు. బట్ మనల్ని కూడా ఒకసారి పట్టుకొని వెళ్తారు దాంట్లోకి. ఒకవేళ మిమ్మల్ని దాంట్లోకి తీసుకొని వెళ్తే సో అక్కడ హ్యాపీగా చైర్ లో కూర్చొని రిలాక్స్ అయిపోయి మొత్తం అంతా మందే అనుకోండి, కాసేపు ఏసీ వేసి ఉంటది, చల్లగా ఉంటది, కూర్చొని ఎంజాయ్ చేసి. అండ్ ల్యాబ్స్ కి క్లాసెస్ కి లిఫ్ట్ సిస్టమ్ కూడా ఉండిద్ది అనమాట. సో ఒకవేళ ఆ లిఫ్ట్ లో మీకు ఖాళీ ప్లేస్ దొరికితే మీరు వెళ్ళిపోవచ్చు. ఓ లేదంటే కనుక ఇంకా చచ్చినట్టు మెట్లు ఎక్కాలి. క్లాసెస్ ల్యాబ్స్ సపరేట్ బ్లాక్స్ లో ఉంటాయి అనమాట. బట్ ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ అయితే ఉండిద్ది. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే ఐడి కార్డ్ అనేది మస్ట్ అండ్ షుడ్. సెక్యూరిటీ బయట ఆపేస్తాడు ఐడి కార్డ్ లేకపోతే. సో ఐడి కార్డ్ ముఖ్యం మిగులు. మనం అసలైన ఘట్టానికి చేరుకున్నాం, అదే అటెండెన్స్. సో అటెండెన్స్ అనే వర్డ్ అనగానే ఆటోమేటిక్ గా బీటెక్ స్టూడెంట్స్ గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. సో అన్ని యూనివర్సిటీ లాగే మన యూనివర్సిటీకి కూడా ఒక రూల్ అయితే ఉందన్నమాట, అదే 75% అటెండెన్స్. సో 75% అటెండెన్స్ అయితే ప్రతి సెమిస్టర్ కి మెయింటైన్ చేయాలి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మిడ్ ఎగ్జామ్ కూడా అటెండెన్స్ అయితే మెయింటైన్ చేయాలన్నమాట. మిడ్ ఎగ్జామ్ కి మినిమం 50% అటెండెన్స్ అయితే మెయింటైన్ చేయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే అటెండెన్స్ చెక్ చేసుకోవడానికి ఒక యాప్ కూడా అయితే ఉంటది అనమాట. సో ఆ యాప్ కి సంబంధించిన డీటెయిల్స్ మీకు ఇక్కడికి వచ్చాక ప్రొవైడ్ చేస్తారు. సో ఈ అటెండెన్స్ మ్యాటర్ అయిపోయాక అన్న నీ అటెండెన్స్ ఎంత ఉందని కామెంట్ మాత్రం చేయొద్దు. సో 100% లో 75 పక్కా కాబట్టి మిగతా 25 మీ ఇష్టం. ఇంకా ఇదే పనిగా మనం హాలిడేస్ కూడా చూసేద్దాం. సో హాలిడేస్ స్ట్రక్చర్ వచ్చేటప్పటికి కొంచెం డిఫరెంట్ గా ఉంటది. సో కొంచెం ట్రై చేయండి వినడానికి. అదేంటంటే మనకి హాలిడేస్ ప్రతి దివాళీకి మనకి 15 డేస్ హాలిడేస్ అయితే ఇస్తారనమాట. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సమ్మర్ హాలిడేస్ ఉండవు, సెకండ్ ఇయర్ వాళ్ళకి ఉంటాయి.
అండ్ థర్డ్ ఇయర్ వాళ్ళకి ఉండవు, ఇంకా ఫోర్త్ ఇయర్ వాళ్ళకి ఇంకా అవసరం లేదనుకోండి. సో ఇప్పుడు ఏంటంటే అటెండెన్స్ ఎలా కౌంట్ అవుద్దో చూద్దాం. అటెండెన్స్ వచ్చేటప్పటికి మనకి చెప్పాను కదా ఒక యాప్ అయితే ఉంటదని. సో ఆ యాప్ లో ప్రతి స్లాట్ అయితే ఉంటది అనమాట. స్లాట్ అంటే ఒక డైలీ ఎన్ని క్లాసెస్ అయితే జరుగుతాయో వాటిని స్లాట్స్ అంటాం. ఆ స్లాట్స్ కి ప్రతి ఒక్క స్లాట్ కి అటెండెన్స్ అయితే ఉండిద్ది. సో రోజుకి ఎంత అని చెప్పేసి పెరుగుతుంది అనమాట. దాంట్లో ఒక్క స్లాట్ ఆప్షన్ పడినా గానీ మీకు పెద్ద కన్నం పడిపోతుంది. ఇదేదో భయపెడుతున్నానని కాదు కానీ కొంచెం జాగ్రత్త పడమని చెప్తున్నా. 75% మెయింటైన్ చేయండి ఓవరాల్ చాలు. సో ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వచ్చేటప్పటికి మనకి వాళ్లే ప్రతి సెమ్ కి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పెట్టి నేర్పిస్తారు అనమాట. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది అయితే బాగా నేర్చుకోండి. సో మన యూనివర్సిటీ తరపున ఇంకో బెనిఫిట్ ఏంటంటే మనకి కోడింగ్ కనుక పర్ఫెక్ట్ గా వస్తే గనక ఇక్కడ హ్యాకథాన్స్ అండ్ అలాగే కొన్ని స్టార్ట్అప్ గురించి ఎంకరేజ్మెంట్స్ అండ్ అలాగే కోడింగ్ క్లబ్స్ అని, సో ఇలాంటి క్లబ్స్ అన్ని పెట్టేసి మనకి సర్టిఫికేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మంచిగా అంటే లైక్ అక్కడ కూడా ఇంకా స్కిల్స్ ఇంకా బిల్డప్ చేసుకోవచ్చు. అండ్ ఎక్స్పర్ట్స్ చేత ఇంకా మీకు క్లాసెస్ చెప్పించడం అండ్ అలాగే మెంటర్షిప్ ప్రొవైడ్ చేయడం చేస్తారు. ఇది ఒక్కటే కాదు, ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వడానికి వీళ్ళైతే హెల్ప్ చేస్తారు అనమాట. లైక్ యూపీఎస్సి, గేట్ ఇలా కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయి కదా, సో వాటికి వీళ్ళైతే హెల్ప్ చేస్తారు కోచింగ్ ఇచ్చి. సో ఇంకా మొబైల్ ఫోన్స్ విషయానికి వస్తే గనక క్లాస్ రూమ్స్ లో అయితే మొబైల్స్ ఎలా ఉన్నాయి కానీ క్లాస్ లో ఫోన్ బయటకు తీసి వాడకూడదు. నాకు అర్థం కాలేదు సార్. ఆగండి, మీకు అర్థమయ్యేలా చెప్తా. సో మెయిన్ మ్యాటర్ ఏంటంటే క్లాస్ రూమ్ కి అయితే ఫోన్ ఎలా ఉంది ఏంటంటే అవి లెక్చరర్స్ ఎప్పుడైతే ఫోన్ ఓపెన్ చేసి ఏమైనా పీడిఎఫ్స్ ఏమైనా లైక్ వాళ్ళు ఎప్పుడైతే ఓపెన్ చేసి ఏమైనా టెస్టులు రాయమంటారో అప్పుడు మటుకు బయటకి అయితే తీయాలన్నమాట. సో ఇంకా ఇంటర్వెల్స్ టైంలో వాటిలో ఇంకా హ్యాపీగా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే క్యాంపస్ లో ఎక్కడైనా ఫోన్ వాడుకోవచ్చు, ఒక క్లాస్ రూమ్ లో తప్ప. ఇంకోటి ఏంటంటే క్లాస్ రూమ్ లో కానీ ల్యాబ్స్ లో కానీ మొబైల్ వాడితే గనక ఫైన్స్ దగ్గరగా 500 నుంచి 1000 రూపీస్ వరకు అయితే ఉంటాయి. మేము ఫోన్ వాడుతున్నట్టు వాళ్ళకలా తెలుస్తుంది బ్రో, వాళ్ళు ఏమైనా చెకింగ్ కి వస్తారా అంటే గనక వాళ్ళైతే చెకింగ్ కి రారు. ఒక్కొక్కసారి వస్తారు కానీ మాక్సిమం రారు. వాళ్ళకి ఎలా తెలుస్తుంది అంటే మనకి ల్యాబ్స్ లో కింద ఒక రూమ్ అయితే ఉంటది అనమాట. అది సీసీటీవీ ఫుల్ గా ఉంటాయి. దాంట్లో ప్రతి క్లాసు ప్రతి ల్యాబ్ కనపడుతుంది అనమాట. ఆ టైంలో వాళ్ళు చెక్ చేసిన వెంటనే దొరికితే గనక సో ఆటోమేటిక్ గా సీసీ ఫుటేజ్ ని స్క్రీన్ షాట్ తీసుకొని వస్తారు, ఐడి కార్డ్ పట్టుకెళ్ళిపోతారు, ఇంకా ఫైన్ అయితే మీరు వెళ్ళి కట్టుకోవాలి. సో ఇది మొబైల్స్ గురించి. అండ్ ఇంకోటి ఏంటంటే ఎగ్జామ్ స్ట్రక్చర్ గురించి నేను సపరేట్ వీడియో చేస్తాను, ఎందుకంటే అది కొంచెం పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. సో కొంచెం డిఫరెంట్ గా చేస్తాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇప్పుడు క్యాంపస్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటదంటే ఫుల్ క్యాంపస్ ఫ్రెండ్లీ క్యాంపస్ అన్నమాట. సో తిరగడానికి చూడడానికి అంతా బానే ఉంటది. అలా ఫ్రెండ్స్ తో ఇంకా సాయంత్రం పూట మనకి ఎక్కువ ఏంటంటే ఫ్రీ టైం ఎక్కువ ఉంటది అనమాట యూనివర్సిటీలో, ఫుల్ ఫ్రీడమ్. సో నీట్ గా చక్కగా అంతా తిరగచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, అంతా ఎంజాయ్మెంట్ పరంగా బానే ఉంటది. ఇంకా స్మోకింగ్ అండ్ ర్యాగింగ్ విషయానికి వస్తే గనక అసలు ఈ క్యాంపస్ లో లేనే లేవు అవి. సో చాలా స్ట్రిక్ట్ గా అయితే ఉంటాయి రూల్స్ వచ్చేటప్పటికి. సో అమ్మాయిలకి అయితే ఈ క్యాంపస్ కంప్లీట్ గా సేఫ్ అని చెప్పొచ్చు. ఇంకా ఆడపిల్ల పేరెంట్స్ ఎవరైతే ఉంటారో మీ అమ్మాయిని ఇక్కడ సేఫ్ గా వదిలి వెళ్ళొచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు. ఇంకా మన వీడియోలో ఆఖరి ఘట్టానికి అయితే వచ్చాం అనమాట. సో అదే కల్చరల్ యాక్టివిటీస్ ఇంకా ఫెస్ట్స్. ఇంకా వీటి విషయాన్ని అయితే చెప్పవసరం, ఎందుకంటే ఎప్పుడు ఏదో ఒక ఈవెంట్ చేస్తూనే ఉంటారు అనమాట. సో సెలబ్రిటీస్ వస్తారు, గెస్ట్లు వస్తారు, ఇంకా మోటివేషనల్ స్పీకర్లు వస్తారు, ఇలా వస్తూనే ఉంటారు అనమాట. సో ఫెస్ట్ల పరంగా అయితే చాలా బాగా జరుగుతుంది క్యాంపస్ అంతా, కలకల్లా ఆడుతుంది అనమాట ఆ జరిగినంత సేపు ఈవెంట్. సో ఫైనల్ గా ఇంకా నేను మాట ఇచ్చేసాను కాబట్టి ఇంకా అమ్మాయిల గురించి కూడా చెప్పక తప్పట్లేదు. సో బానే ఉంటారు రా, కంగారు పడకండి. ఇంకో మెయిన్ థింగ్ చెప్పడం మర్చిపోయా, అదేంటంటే మనకి క్లాసెస్ దగ్గర వెండింగ్ మిషన్స్ అయితే ఉంటాయి అనమాట. బ్రేక్ టైమ్ లో కూడా మనకి ఏమైనా ఒకవేళ ఆకలేస్తే కనుక అక్కడ పే చేసి అయితే తినొచ్చు. ఇంకా చాలా విషయాలు మీతో షేర్ చేసుకోవాలి, బట్ ఈ వీడియో ఇక్కడికే చాలా పెద్దగా అయితే వచ్చేసింది అనమాట. సో ఇంకా దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే కుదరదు కాబట్టి సో నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా బోర్ కొట్టకుండా సో మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఇంకా ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు చెప్పండి కామెంట్ సెక్షన్ లో. సో దాని మీద పక్క వీడియో అయితే చేస్తాను అనమాట. ఈ వీడియో ఎక్కడి వరకు చూసారు కాబట్టి మీకు కన్ఫర్మ్ గా నచ్చింది అని అనుకుంటున్నా, ఇన్ఫర్మేషన్ కూడా కరెక్ట్ గా ఇచ్చారని అనుకుంటున్నా. సో ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే ఒక లైక్ అయితే వేసుకోండి. సరే గైస్, మరి వెళ్ళొస్తా, నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు టాటా, సీ యూ, బై బాయ్.